దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవేశ నామంలో మీకు నా వందనాలు. ప్రియులరా, ఏ నోట చూచినా మీడియాలో కానీ న్యూస్లో కానీ పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని గురించి, ఆయనను గురించి మాటలే, ఆయన గురించి ధ్యాసే క్రైస్తవ లోకానికి, టీవీ ఛానల్ వారికి, సోషల్ మీడియాలో ముమ్మరంగా ప్రస్తావన జరుగుతుంది. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆయన సహజ మరణం పొంది ఉంటే ఇంతగా ఆయన గురించి మంచి విషయాలు నేను విని ఉండనేమో అని నేను తెలుసుకున్నా. ఆయన చంపబట్టే అనేక మంచి మంచి విషయాలు నేను విని ప్రోత్సహించబడ్డా. ప్రపంచానికి ఆయన మంచితనం ఏమిటో, ఆయన పేరు ప్రఖ్యాతులేంటో, ఆయన గుణ శౌశల్యత ఏంటో తెలియపరచబడింది. చంపబట్టే ఒక పుష్పాన్ని ఇలా నలిపితే సువాసన బయటకు వచ్చినట్టు, కరివేపాకును మనం ఒక్కోసారి ఇలా నలిపినప్పుడు చక్కని గుబాళించే వాసన వస్తుంది. ఆ నలపడం ద్వారా సుగంధ ద్రవ్యాలు నలిగిపోవడం ద్వారా అవి సువాసన వెదజల్లుతాయి. ఈ దైవజనుడు పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క చంపబడ్డ ఆ విధానంలో మనకు మంచి మంచి ఆయన గురించిన విషయాలు, సువాసనగా గుబాళించే విశేషమైన ఆ విషయాలు కొన్నిటిని మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచిన విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, బైబిల్లో ఒక మంచి వాక్యం మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వాక్యం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. ఒక వ్యక్తి ఒక ఉన్నతంగా ఘనతకెక్కాడు అంటే అది దైవనీతి పొందితేనే ఆ స్థాయికి వెళతారు. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా, పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క ఆ మరణములో దాగి ఉన్న విషయాల కోసం అనేక మంది తప్పిస్తూ ఉన్నారు. అయితే ఆయన చంపబట్టే ఆ సేవకుని ద్వారా నాతో పాటు అనేకులు తెలియని కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం. అంటే ఆయన చంపబట్టే సేవకుని యొక్క విలువ ఏంటో తెలిసిందే. ఆయన చంపబట్టే ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్న శ్రేష్టత తెలియపరచబడింది. వరుసగా ఒక 10 విషయాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు ఆయన గురించిన విషయాలు నేను మీకు కొన్ని చెప్తాను. ప్రియులారా, బైబిల్లో ప్రభువు చెప్పారు, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అని లేఖనంలో ఉంది. యెహోవా భక్తుల మరణం ఎంత విలువైనదో పాస్టర్ గారి యొక్క మరణము ద్వారా విలువైన ఆ సంగతులు నేను ఇప్పుడు నేర్చుకున్న విషయాలు మీకు చెప్తూ ఉన్నా. ఒకటి, ఆయన కడప నుండి హైదరాబాద్కు వచ్చి అక్కడ యవన కాలంలో రక్షణ పొంది ఆధ్యాత్మికముగా విశేషమైన దైవ జ్ఞానిగా రూపొందించబడి ప్రపంచానికి విస్తరించే అంతటి దైవాత్మతో ద్వారా ఆత్మీయ సంగతులు చెప్పే విషయంలో, బోధించే విషయంలో ఆయన ఒక మంచి వక్తగా, మంచి రచయితగా దేవుడు తెరకెక్కించాడు.
చూశారా ప్రియులరా? చంపబట్టే ఈ సేవకుని యొక్క విలువలేంటో ప్రపంచానికి దేవుడు తెలియచేశాడు. పొలము నలిగితేనే అది పంటనిస్తుంది. కనుక ఈరోజు దైవ సేవకుని యొక్క దైవ సేవకుని యొక్క శ్రేష్టమైన విషయాలను మనము విందాం. రెండవ విషయం ఏంటంటే, ఆయన వేలాది మందికి ఉపకారిగా, ఆహారదాతగా, ఆశ్రయదాతగా, అనేక మంది జీవితాలకు ఊతనిచ్చి చేయూతనిచ్చి ఈరోజు యవన బిడ్డలకు ఉపాధి కల్పన కలుగజేసి దిక్కులేని దరిద్రులకు ఆశ్రయం ఇచ్చి అనేక మంది బిడ్డలను ఆయన దత్తత తీసుకొని జీవిత విలువలు వారికి బోధిస్తూ వారికి ఖర్చు అవుతూ వారికి ఒక ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించే ఒక ఉదార స్వభావము కలిగిన వాడుగా ఈ యొక్క దైవ సేవకుని సౌశీలతల గురించి తెలియని ఈ విషయాలు ఈ మరణము ద్వారా వినడం మమ్మల్ని ప్రోత్సహించింది. కనుక ఇటువంటి మంచి ఉపకార స్వభావము కలిగిన వాడుగా చంపబట్టే కదా ప్రపంచానికి తెలియపరచబడింది. మూడవది, ఆయన వ్యాపారవేత్తగా MBA చదువుకొని IT రంగ వ్యవస్థలో గొప్ప పేరును ఆయన సాధించి సఫలీకృతుడయ్యాడు. ఆర్థికంగా ఆయన సంపాదించుకుంటూ అనేక మందికి ఆ డబ్బును దైవికమైన కార్యక్రమాలకు, అనేక మంది యవన పిల్లల యొక్క జీవితాలకు ఖర్చు పెడుతూ అనేకులకు ఉపయోగకారిగా ఉదార స్వభావము కలిగిన వాడుగా ప్రపంచానికి దేవుడి తెరకెక్కించాడు ఈ మరణము ద్వారా. తర్వాత నాలుగో విషయం, ఆధ్యాత్మికమైన విషయాలు ఆయన ఎంతగా వంట పట్టించుకున్నాడు అంటే, ఇదిగో హిందూ, ముస్లిం, క్రైస్తవ పెద్ద పెద్ద నాయకులు రక్షణ టీవీ ద్వారా, డిబేట్ ద్వారా వారు వేసే ప్రతి ప్రశ్నకు ఆయన ఇచ్చే జవాబును బట్టే ఒక విశేషమైన దైవ జ్ఞానంతో వారి ప్రశ్నలకు జవాబు తీర్చే గొప్పవాడుగా ఈ మరణము ద్వారా అనేకులకు తెలియపరచబడ్డాడు. తర్వాత ఐదో విషయం, ఆయన బైబిల్ కళాశాలను నిర్మించి అనేక మంది దైవ సేవకులకు తరబేదునిచ్చి సేవా రంగంలో ఏమాత్రము తక్కువ కాకుండా బైబిల్లో ఉన్న విషయాలను వారికి శుద్ధులు బుద్ధులు నేర్పించి పంపించాలని కంకణం కట్టాడు. ఈ విషయం ఆయన్ను చంపబట్టే తెలియపరచబడింది. ఆ తర్వాత ఆరో విషయం, ఆయన మరణించినప్పుడు అనేక మంది క్రైస్తవులు ఆయనను చంపారు అని, అది సహజ మరణం కాదని, ఆయన్ను చంపారని దుండగులు ఆ రీతిగా ఘోరంగా చంపేశారని పట్టణాలలో నుండి, పల్లెటూళ్ళలో నుండి న్యాయం కోసం వీధుల్లోకి వచ్చి లక్షలాది మంది ఆయన ఏంటో తెలియపరచబడ్డాడు. ఆయన మంచితనం ఏంటో తెలియచేయబడింది. ఆయనకున్న శ్రేష్టత, విశేషత తెలియపరచబడింది. పాస్టర్ ప్రవీణ్ గారి పక్షంగా లక్షలాది మంది క్రైస్తవులు
ఏకకంఠమెత్తి ఏకగళమెత్తి న్యాయం కోసం వారు పోరాడారు. చంపబట్టే కదా క్రైస్తవులందరూ ఏకతాటి మీద ఆయన పక్షంగా న్యాయం కావాలని, వీ వాంట్ జస్టిస్ అని కేకలు వేసుకుంటూ వీధులు పడ్డారు. ఆయన చంపబట్టే కదా క్రైస్తవుల బలమేంటో తెలియపరచబడింది. 7వ విషయం, ఆయనను హైదరాబాద్లో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో భూస్థాపన కార్యక్రమము చేయకముందు ఆయన గురించిన విషయాలు అనేకులు ప్రముఖులు చెప్పినప్పుడు ఆయన ఏంటో అనేకులు చెప్పుచున్న సాక్ష్యాలు విన్నాం. తన ప్రియ భార్య గారు ఇచ్చిన సాక్ష్యం ఎంత గొప్పది, తన బిడ్డలు ఇచ్చిన సాక్ష్యం ఎంత గొప్పది. అన్ని వేల మంది లక్షల మంది ఆయన పక్షంగా ఆయన గుణలక్షణాల గురించి చెప్పడానికి కట్టలు తెంచుకుని వచ్చిన ఆ ప్రజానికం ఏంటో ఆ భూస్థాపన కార్యములో ఆ రోడ్లు పొడవున ఆయన్ని తీసుకెళ్తున్నప్పుడు ప్రజలు ఆయన పక్షంగా గుమికూడినప్పుడు సహజ మరణమైతే అంతగా ఉండేది కాదు. ఆయన్ను చంపబట్టే ఆ సేవకుని విలువ ఇంత అని తెలిసిందే. అందరికి రారు కాదండి, అంతమంది ఆ విశేషమైన ఆ ప్రజానికం ఎవరికి వస్తారండి? అంత జనాంగం ఆ చర్చిలో పెట్టినప్పుడు కానీ ఆయన్ని తీసుకువెళుచున్నప్పుడు ఆ బరియల గ్రౌండ్కి తీసుకెళ్తున్నప్పుడు లక్షలాది మంది రోడ్ల మీద వెళుచున్నప్పుడు ఆ జనాంగం ఆ సేవకుని పక్షంగా వచ్చారు. సహజంగా ఆయన మరణిస్తే ఇంతగా ఉండేది కాదు. ఆయనను చంపబట్టే ఆ సేవకుని విలువ ఏంటో తెలియపరచబడింది. ఆ తర్వాత 8వ విషయం, ఇప్పటికీ క్రైస్తవ నాయకులు ఆయన కొరకు పోరాడుతున్నారు. ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పటికీ కూడా టీవీలో వార్తలు, క్రైస్తవుల మధ్య చర్చలు, ఇప్పుడు కూడా శాంతియుతమైన ఉద్యమం జరిగిస్తున్నారు. రోడ్ల వెంబడ నిన్న ఈరోజు ప్లడ్ కార్డ్స్ పట్టుకొని న్యాయం జరగాలి, ఆయన మరణములు ఎక్కడ దాపరికం ఉండకూడదు, ఆయన ఏ రీతిగా చనిపోయాడో న్యాయం జరగాలి అని పోరాడుచున్న పోరాటం ప్రతిరోజు ఆయన కొరకు పోరాటం జరుగుతూ ఉంది. ఆయన చంపబట్టే కదా క్రైస్తవ నాయకులు మీడియాలోకి వచ్చి, టీవీ న్యూస్ ఛానల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు, గళమెత్తి మాట్లాడుతున్నారు. ఆయన చంపబట్టే ఆ సేవకుని విలువేంటో తెలిసిందే. ఆ తర్వాత 9వ విషయం, ఆ సేవకుని కోసం, ఆ పరిచర్య, ఆ సేవకుని కుటుంబం కోసం క్రైస్తవులంతా ప్రార్థిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ వ్యవస్థ అండగా నిలిచారు. ఆయన కోసం మేమున్నామని ప్రార్థనలు ఎత్తిపడుతున్నారు. అన్ని విషయాల్లో ముందుకొచ్చినారు. 10వది చివరిగా, క్రైస్తవ్యానికి ఆయన గొప్ప మాదిరిగా నిలిచాడు. గొప్ప గొప్ప ప్రసంగికుల వారి ప్రసంగాలలో ఆయన జీవితంలో నేర్చుకున్న విషయాలు బోధించుకోవడానికి ఆయనకున్న భారం, ఆయన చూపిన మాదిరికరమైన జీవితం చాలామందికి ఈరోజు తార్కాణమైంది, దోహదమైంది ఆయన జీవితం. కనుక ముగింపులో ఒక విషయం చెప్తా. విమర్శించేవాడు ఈ భూమి మీద ఉన్నంత కాలం విమర్శిస్తూనే ఉంటాడు. తప్పు లేనివాడు తన తప్పులు ఎరుగడు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని మనం విమర్శిస్తామో,
మనలో తప్పులు ఉన్నాయన్న భావన మనకు అర్థమవుతుంది. ఎవరిని విమర్శించే స్థితికి మనం రాకూడదు. కోడిగుడ్డు మీద ఈకలు పెరిగే రకంగా ఉండకూడదు. మనం ఇలాంటి దైవ సేవకుని యొక్క లక్షణాలు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఆయన ఉన్నంతకాలం ఈ యొక్క విలువలు తెలియలా. ఆయన మరణించినప్పుడు ఆయన ఏంటో ఇప్పుడు మనకు తెలియపరచబడింది. మర్శించేవాడు ఉంటాడులేండి. భూలోకం ఉన్నంత కాలం, సాతానుగాడు ఉన్నంత కాలం, అవినీతి ఉన్నంత కాలం ఉంటుంది. కానీ ఇలాంటి వారు ఆ రీతిగా న్యాయం కోసం, మంచి కోసం పోరాడుచున్న ఇటువంటి వారు అకాలంగా చంపబడితే వారి మంచితనం అంతా కూడా బయటకు వస్తుంది. మరొకసారి చెప్తున్నాను, పరిమళ ద్రవ్యాలు ఏ రీతిగా అవి నలగొట్టబడితే అవి సువాసనగా గుబాళిస్తాయో, తైలంగా అవి సువాసనగా మనకు వాడబడతాయో, ఆయన జీవితం కూడా నేడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నట్టు ఆయన మంచి పేరుగా, గుబాళించే సువాసనగా ఆయన పేరు నిలిచింది. బైబిల్లో కూడా ఇలా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన తన్ను తాను బలిగా అర్పించబడ్డాడు అని. కనుక ప్రభువారు ఆ రీతిగా హతసాక్షి అవబట్టే, ప్రభువారు శిలువలో ఆయన చంపబట్టే మనందరికీ క్రైస్తవ్యము దొరికింది. ఆ ప్రభువారి యొక్క మంచి పేరు, ప్రభువారిలో ఉన్న ఆ మంచితనం మనలోకి వచ్చింది. ప్రభువారి రక్షణ మనకిచ్చినాడు, ప్రభువారి జీవితం మనకిచ్చినాడు, ప్రభువారి యొక్క రాజ్యం మనకు వచ్చింది. దైవజనుని మరణము ద్వారా అనేక మందికి మాదిరి దొరికింది. ఇటువంటి వారు అరుదు అని, ఇటువంటి వారు మోడల్గా, మాదిరికరంగా ఉండాలని మనం నేర్చుకున్నాం. మరొక వీడియోలో మీ ముందు ఉంటాను. మే గాడ్ బ్లెస్ యు. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు. థ్యాంక్ యూ.